కానీ గుండె నిండా సిలువ ఉంటుంది. హల్లెలూయా. గుండె నిండా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. బహిరంగ క్రైస్తవుల కంటే కూడా వీళ్ళలోనే భక్తి ఎక్కువ ఉంటుంది, కానీ వీరు కొంచెం పిరికోళ్ళుగా ఉంటారు, బలహీనులుగా ఉంటారు, భయంతో బతుకుతూ ఉంటారు, దేన్ని గెలవలేరు బహిరంగంగా. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? మనుషులందరి ఎదుట నన్ను ఒప్పుకొని వాడిని గురించి నేను కూడా నా దూతలతో వచ్చినప్పుడు నన్ను ఎవడు బహిరంగంగా ఒప్పుకుంటాడో, పాటలు పాడతాడో, ప్రార్థన చేస్తాడో, ఆరాధన చేస్తాడో, ప్రజలందరూ చూస్తూ ఉండగా మీటింగులకు వెళ్తాడో, బైబిల్ పట్టుకుంటాడో, బాప్తిసం పొందుతాడో, వాడిని గురించి నేను ఇతడు నా ప్రియ కుమారుడు అని చెప్తా బహిరంగంగా అంటాడు. హల్లెలూయా. నన్ను ఎవడైతే సమాజంలో ఒప్పుకొనడో వాడిని చూసి నేను కూడా సిగ్గుపడతాను, నా తల దించుకుంటాను. నీవెవడో నాకు అన్నాడు, అనలేదా? అన్నాడు. కానీ ఇక్కడ గమనించుకుంటే అరిమత్తయి యోసేపు చాలా భక్తిపరుడు, కానీ ఏముంది ఆయనకి? సమాజ కట్టుబాట్లు వెలివేస్తామని భయం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించుకుంటే అరిమత్తయి యోసేపు బ్రతికుండగా యేసు ప్రభు వారికి కానుక కూడా వేయలేదు, భోజనం కూడా, బట్టలు కూడా కానుకగా పెట్టలేదు, ఇంటికి కూడా రమ్మని పిలవలేదు, కానీ ఏ మీటింగ్కి వెళ్ళలేదు. కానీ చనిపోయిన తర్వాత రహస్య క్రైస్తవం అని బద్దలైపోయింది. ఏంటమ్మా? యేసు ప్రభు చనిపోయినప్పుడు మాత్రం ఆయన ధైర్యం వచ్చేసింది దానికి. బ్రతుకున్నప్పుడేమో పిరికోడిగా ఉన్నాడు, కానీ కొంచెం చనిపోయినప్పుడు ఎలా ఉన్నాడంటే బహుధైర్యం కలిగి ఉన్నాడు. ఇది కదా జీవితం అంటే. సమస్త మానవాళి కొరకు ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. రోమా సైనికులు భయపడలేదు ఈయన, అధికారులకు భయపడలేదు ఈయన. తన ప్రాణాన్ని ధారపోశాడు, తన రక్తాన్ని ధారపోశాడు. ఈయనే కదా అసలైన వాడంటే. హల్లెలూయా. అక్కడ అరిమత్తయి యోసేపు ఏం గమనించాడంటే యేసు ప్రభుకున్న ప్రేమ చూశాడు. హల్లెలూయా. ఇంకా చెప్పనా, సమాజంలో నాకంటే డబ్బు లేనోళ్ళు, నాకంటే పేదరికం ఉన్నవాళ్ళు ధైర్యంగా సమాజంలో వెలివేయబడుతూ ఉన్నారు, కానీ నేనైతే సమాజాన్ని భయపడి